టాలీవుడ్ లో బేబీ సినిమాతో కొంచెం గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత ఎస్కేఎన్. అయితే ఆ మూవీ విజయంలో కీలక పాత్ర తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్యదే అని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా వేడుకలో తెలుగు హీరోయిన్లను తక్కువ చేస్తూ ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. లవ్ టుడే సినిమాతో తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో రెండో హీరోయిన్ అస్సాం నటి కయదు లోహర్. ఈమెను ఉద్దేశిస్తూ ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా వేడుకలో హీరోయిన్ కయదు లోహర్ గురించి ఎస్కేఎన్ మాట్లాడారు. సరిగ్గా హీరోయిన్ పేరు కూడా పలకలేకపోయారు. కయదు లోహర్ బదులుగా కాయల్ అంటూనే ఏమండి మీ పేరు కాయలా పల్లా అంటూ ఎటకారంతో కవరింగ్ చేశాడు. మేము తెలుగు రాని అమ్మాయిల్నే ఎక్కువగా ఇష్టపడతాం, ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత తెలిసింది. ఇక నుంచి తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయకూడదని నాతో పాటు మా డైరెక్టర్ సాయి రాజేష్ నిర్ణయించుకున్నాం అని అన్నాడు. ఇతని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు, అప్పు చేసైనా సరే సినిమా టికెట్లు కొనాలని యూత్కి సలహా ఇచ్చాడు. కావాలంటే లోన్ యాప్ నుంచి డబ్బు తీసుకొనైనా సరే టికెట్లు కొని సినిమా చూడాలని యూత్కి ఉచిత సలహా ఇస్తున్నాడు. ఎస్కేఎన్ చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లు తప్పుపడుతున్నారు. బేబీ హీరోయిన్ వైష్ణవి గురించే ఈ కామెంట్ చేశాడా అంటూ చర్చించుకుంటున్నారు. తెలుగు హీరోయిన్లకు ఛాన్సులు ఇవ్వండని వేదికలపై చాలా మంది హీరోలు గట్టిగానే చెబుతుంటే ఈయనేంటి ఇలా అంటున్నాడంటూ కామెంట్లు చేస్తున్నాడు. కాగా సినిమా హిట్తో ఓ తెలుగు నటి సక్సెస్ అయిందన్న మాట తప్పితే ఇప్పటి వరకు వైష్ణవికి కూడా కొత్త అవకాశాలు వచ్చిన దాఖలాలు కనిపించలేదని వారు గుర్తు చేస్తున్నారు. అదే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 80% అక్కడి అమ్మాయిలకే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకొచ్చారు. మన నిర్మాతలకు పక్కింటి పుల్లకూర రుచిగా ఉంటుందని, ఈ విషయంలో ఇప్పటికే మేకర్స్ పై విమర్శలు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలు దొరకడం లేదు, రూల్స్ పెడతారు అంటూ సాకులు చెబుతూనే ఎలాంటి మార్కెట్ లేని పరభాషా హీరోయిన్లని తెచ్చుకుంటారని కామెంట్లు పెడుతున్నారు.